I'm just trying to break down different points which impressed in the audience. బ్రో అనే ఫన్నీ నోట్ కరణ్ జోహర్ మీద ఒక ఎపిసోడ్ చేద్దాం, నువ్వు అపోజ్ చేయి, నేను సపోర్ట్ చేస్తా. సరే, డన్. బట్ ది ఎమోషనల్ రైడ్ అనేది నాకు బాహుబలిలో వచ్చినంత ఈ బ్రహ్మాస్త్రలో రాకపోయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సినీ బస్ టాక్స్. ఈ రోజు మేము మాట్లాడుకోవాలనుకున్న టాపిక్ హౌ టాలీవుడ్ తెలుగులో ఉన్న ఫిల్మ్ మేకర్స్ వాట్ మేడ్ లైక్ హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ యూనో ఒక నార్త్ ఆడియన్స్ ని కూడా ఇంపాక్ట్ చేయడానికి. ఓకే, సో సురక్షిత్, ఐ వాంట్ ఆస్క్ యూ, నీ పర్సనల్ ఒపీనియన్ లో ఇప్పుడున్న మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ హౌ వర్ దే ఏబుల్ టు గెట్ ఇన్ టు ది యూనివర్సల్ ఇండియన్ యాక్సెప్టింగ్ జోన్? అంటే ఇండియా మొత్తాన్ని వాళ్ళు వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ ఆర్ విత్ ద స్టోరీ టెల్లింగ్, ఎస్పెషల్లీ బాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హౌ ఆర్ దే ఏబుల్ టు క్రాక్ ఇట్ డౌన్? వాట్ డూ యూ థింక్ ఆర్ ద కోర్ ఎలిమెంట్స్? లైక్ వీళ్ళకి అర్థమయ్యి చేసింది వాళ్ళకి అర్థం కాంది, వాట్ డూ యూ థింక్? యా, ఆ టాపిక్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఐ వాంట్ టు టెల్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నువ్వు చెప్పిన పాయింట్ కి. డైరెక్టర్స్ ఎవరెవరైతే వెళ్ళి బాలీవుడ్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి వాళ్ళ మూవీస్ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేసేలా చేపిస్తున్న వాళ్ళ లిస్ట్ తీస్తే ఆబ్వియస్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హూ క్రియేటెడ్ దిస్ ట్రెండ్ రాజమౌళి ఉంటాడు. దెన్ వీ హ్యావ్ సుకుమార్, ప్రశాంత్ నీల్, అన్ఎక్స్పెక్టెడ్లీ అందరినీ సర్ప్రైజ్ చేసిన ప్రశాంత్ వర్మ అండ్ చందు మొండేటి విత్ కార్తికేయ 2. ఇంకా నాకు తెలిసి దిస్ లిస్ట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఓన్లీ, కానీ తగ్గదు. అండ్ ఆబ్వియస్లీ తమిళ్లో నుంచి దేర్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్, కన్నడ నుంచి దేర్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్. యా, దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ బ్రో. అంటే ది రాజమౌళి మేబీ హీ డెఫినెట్లీ, ఐ అగ్రీ బ్రో వాట్ యూ సెడ్. అండ్ ఇంకోటి ఈ పాయింట్ లో చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, లైక్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్రేక్ డౌన్ డిఫరెంట్ పాయింట్స్ విచ్ ఇంప్రెస్డ్ ఇన్ ది ఆడియన్స్. ఆబ్వియస్లీ వన్, క్వాలిటీ. టూ, మన వాళ్ళు ఆ కమర్షియల్ ప్లస్ ఆర్ట్ ప్లస్ కల్చర్ ప్లస్ గ్రాండ్ స్కేల్ కోడ్ ని క్రాక్ చేయడం, విచ్ రాజమౌళి చేశాడు. పుష్ప, కేజీఎఫ్, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ దాని మీద రావడం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తెలిసి ఏంటంటే, ఐ థింక్ బాలీవుడ్ పీపుల్ డిడ్ ఇట్ టు దెమ్ సెల్ఫ్. అంటే కొంచెం ఫన్నీగా చెప్తున్నాను కానీ నాకు తెలిసి వాళ్ళకి వాళ్ళ మూవీస్ అంటే ఒక సాచురేషన్ వచ్చేసింది. అది లార్జ్లీ డ్రివెన్ బై నెపోటిజం, ఫ్రాంక్లీ. ఈ స్టార్ కిడ్స్ పిల్లలు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసి విత్ లైక్ జీరో జీరో టాలెంట్ ఆర్ వెరీ బ్యాడ్ యాక్టింగ్. అండ్ కరణ్ జోహార్ ని ఐ వాంట్ టు బ్లేమ్ హియర్. వాళ్ళందరికి ఒక టార్చ్ బేరర్ లాగా వాళ్ళందరినీ పడా 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 లాంచ్లు చేసి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఇచ్చి, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళే డైరెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళే యాక్టర్స్, వాళ్ళే యాక్ట్రెసెస్. బ్రో అనే ఫన్నీ నోట్ కరణ్ జోహర్ మీద ఒక ఎపిసోడ్ చేద్దాం, నువ్వు అపోజ్ చేయి, నేను సపోర్ట్ చేస్తా. సరే, డన్. సో వాళ్ళ అన్ని సినిమాలు తీసుకుంటే ఆబ్వియస్లీ నాకు తెలిసి క్వాలిటీ ఒక స్టేజ్ లో పడిపోయింది. సో ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర టాలెంటెడ్ డైరెక్టర్స్ లేరా అంటే అది కాదు. లైక్ దే హ్యావ్ వెరీ లైక్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్స్. సంజయ్ లీలా బన్సాల్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. రాజ్ కుమార్ హిరానీ, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ నాకు తెలిసి ఈ ప్రొడ్యూసర్స్ ఆర్ ది మెయిన్ గేమ్ చేంజర్స్ ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళ కోసమే స్టోరీస్ రాయమని చెప్పి డైరెక్టర్స్ కి చెప్పడము, లేకపోతే ఈ డైరెక్టర్స్ ఇంకా ఓకే మేము ఇప్పుడు సినిమా తీయాలంటే వీళ్ళనే కాస్ట్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళకి సెట్ అయ్యేటట్టు స్టోరీ రాయాలని చెప్పేసి మేబీ they're getting themselves restricted to make a movie. That could be a reason. So అలా మల్టిపుల్ రీజన్స్ వచ్చి క్వాలిటీ చాలా పడిపోయింది. అదే టైంలో నాకు తెలిసి మన తెలుగు మూవీస్, తెలుగు డైరెక్టర్స్ తీసే వీళ్ళ సౌత్ మూవీస్ ఒక కూల్ బ్రీజ్ లాగా బాలీవుడ్ వాళ్ళకి తగలగానే వాళ్ళు చాలా హోల్ హార్టెడ్లీ వెల్కమ్ చేస్తారు. అండ్ దిస్ వాజ్ నాట్ ఆల్వేస్ ది ట్రెండ్ లైక్ దాట్. నువ్వు ఒక 10 years బ్యాక్ వెళ్తే వి వర్ ట్రాల్డ్ ఎ లాట్. అంటే వాళ్ళు ఏదో గొప్ప మూవీలు తీసారని కాదు, కానీ వాళ్ళకి ఒక చిన్న చూపు ఉండేది. ఆబ్వియస్లీ మన తెలుగు సినిమాలన్నా సౌత్ ఇండియన్ సినిమాలన్నా ట్రాల్ చేసేవాళ్ళు మన హీరోస్ ని అందరినీ. ఇప్పుడేమో ద లవ్ ఆల్ అవర్ హీరోస్ లైక్ వావ్ అని ద గోయింగ్ వో. కానీ ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్ వెన్ ఆల్ అవర్ తెలుగు హీరోస్ వేర్ ఇన్సల్టెడ్ సో మచ్ ఇన్ హిందీ విత్ జీరో రెస్పెక్ట్. ఇట్స్ గుడ్ దట్ దిస్ ఈస్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్. మన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ వస్తుంది, మన వాళ్ళకి క్యాలిబర్ ఏంటో హిందీ వాళ్ళకి అర్థమవుతుంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ చేంజ్. అంటే నువ్వు చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్ బ్రో. మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మార్కెట్ తీసుకొచ్చేసారు మన హీరోస్ అందరికి. ఆల్ దిస్ గుడ్ డైరెక్టర్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. చందు మొండేటి అండ్
ప్రశాంత్ వర్మ వీళ్ళు కూడా ఆ కేటగిరీలో నేను యాడ్ చేసేస్తా ఇప్పుడు. ది క్రియేటెడ్ Yeah. వెరీ గుడ్ ఇంపాక్ట్. సాహో డైరెక్టర్ సుజిత్ కూడా యాక్చువల్లీ హీ క్రియేటెడ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ హిందీలో. Yes. కానీ ఆ హిందీ డైరెక్టర్స్ మన సౌత్‌లోకి వచ్చి అదే ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు? వాట్ డు యూ థింక్ ఈస్ ద రీజన్? బికాజ్ వీఆర్ లైక్, అంటే మనకేంటంటే మనకిది నార్మలే. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనలా ట్రై చేయడానికి ఇంప్రెస్ చేస్తున్నారు కానీ వాళ్ళు దే ఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ కొత్త ఎలివేషన్లు, కొత్త టైప్ ఆఫ్ ఒక మనల్ని ఇంప్రెస్ చేయడానికి. ఐ డోంట్ థింక్, మేబీ ఇండీ ఫిలిం మేకింగ్ లో ఉండొచ్చు, మేబీ కమర్షియల్ సినిమా కాకుండా. నేనేంటంటే ఇక్కడ ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ బిగ్ స్టార్స్ అండ్ బిగ్ ఫిలిం మేకర్స్ అండ్ బిగ్ బడ్జెట్ మూవీస్. ఇప్పుడు చిన్న సినిమాలలో ఆఫ్ కోర్స్ హిందీలో దే ఆర్ లైక్ టూ మెనీ గుడ్ ఇండీ ఫిలిం మేకర్స్. ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఒక బిగ్ బడ్జెట్ గా తీసేవాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ లో లెట్స్ టేక్ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఈ రియల్లీ డిడ్ ఎ గుడ్. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ లైక్ ఇట్, యునో, మేబీ. కాకపోతే ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఆ ఎమోషనల్ హై అనేది రాజమౌళి ఇచ్చినంత అయాన్ ముఖర్జీ నాకు ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. బ్రింగింగ్ అవుట్ ద ఫ్యూరియస్, అదే ఇప్పుడు నేను చెప్పినట్టు, ఇప్పుడు కట్టప్ప ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగి వచ్చాడు అన్నప్పుడు గూస్ బంప్స్ ఇక్కడ థియేటర్ లో అసలు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. ఆ బాహుబలి 1 ఇంటర్వెల్ అప్పుడు కానీ ఇది ఓకే. బ్రహ్మాస్త్ర అప్పుడు చూస్తున్నప్పుడు కూడా మేబీ ఆ ఫస్ట్ లో షారుఖ్ ఖాన్ వచ్చిన ఆ ఫైట్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. బట్ ది ఎమోషనల్ రైడ్ అనేది నాకు బాహుబలిలో వచ్చినంత ఈ బ్రహ్మాస్త్రలో రాకపోయింది. మేబీ ఐ కెన్ సే దట్, మేబీ దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ట్రూ. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, యూ టుక్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్త్ర. బ్రహ్మాస్త్ర సోల్ వచ్చేసి మన ఇండియన్ రూటెడ్ కల్చర్ కదా. సో మనం మన తెలుగు మూవీస్ని లేకపోతే సౌత్ ఇండియన్ మూవీస్ని హిందీ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు, జస్ట్ బికాస్ వీఆర్ స్టిక్కింగ్ వెరీ క్లోజ్ టు మన ట్రెడిషన్స్, మన కల్చర్ అని చెప్తే బ్రహ్మాస్త్ర వాజ్ ఆల్సో ట్రైంగ్ టు స్టిక్ వెరీ క్లోజ్ టు అవర్ ఇండియన్ రూట్స్. కానీ ఇట్ డి నాట్ వర్క్ అవుట్ ఫర్ బ్రహ్మాస్త్ర, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ బాహుబలి, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ పుష్ప, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ కార్తికేయ 2, Krishna, God, in all that deep rootedness to our Indian culture, it worked out. జస్ట్ బికాజ్ మనం మన ఇండియన్ కల్చర్ని పెట్టేస్తే జనాలు వావ్ అనుకుంటూ చూసేస్తారంటే ఐ వుడ్ నాట్ అగ్రీ టు ఇట్. స్టోరీ ఉండాలి, కల్చర్ ఉండాలి, అండ్ యూ హ్యావ్ టు స్టిక్ టు ది ఒరిజినాలిటీ, అండ్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హిట్టింగ్ దట్ ఫార్ములా రైట్. అండ్ ఇంకొకటి నాకు తెలిసి బాలీవుడ్ వాళ్ళు ఫెయిల్ అవుతుంది ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టువర్డ్స్ సౌత్. అది జనరేషన్స్ నుంచి ఉంది, అది ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి మన వాళ్ళకి 100% మొత్తం నార్త్ ఇండియన్ గురించి, హిందీ స్పీకింగ్ ఆడియన్స్ గురించి తెలుసా అంటే తెలీదు. మనకు కూడా చాలా స్టీరియో టైప్స్ ఆబ్వియస్లీ ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఒక సినిమాని అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ఐ థింక్ ద స్టికింగ్ ట్రూ టు ది స్టోరీ. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న డైరెక్టర్స్ అందరూ వాళ్ళు ఒక సినిమాని హిందీలో ఎలా మార్కెట్ చేయాలి అని ఫోకస్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళతో ద బీయింగ్ నైస్, దే ట్రైంగ్ టు అండర్స్టాండ్ దెమ్, దే ట్రైంగ్ టు అండర్స్టాండ్ దేర్ సెంటిమెంట్స్, ట్రైంగ్ టు అండర్స్టాండ్ దేర్ టెంపర్మెంట్. మనల్ని ఎఫర్ట్ పెడుతున్నారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయడానికి. లైక్ వైజ్ ఒక హిందీ హీరో కానీ, ఒక హిందీ డైరెక్టర్ కానీ ఒక సౌత్ ఇండియన్ మార్కెట్లోకి వెంచర్ అవ్వడానికి అలాంటి ఎఫర్ట్ పెడుతున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు, ఎక్సెప్ట్ రణబీర్ కపూర్ ఫర్ యానిమల్. I was just about to say that, yeah. Except Ranbir Kapoor, I did not see anybody else putting that effort to come down to South, market their movie, impress మన ఆడియన్స్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఎఫర్ట్ రణబీర్ కపూర్ తప్ప నాకు ఎక్కడ కనపడలే. రణబీర్ కపూర్ ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి వంగ మనోడు డైరెక్ట్ చేస్తాడు, సో హ్యాస్ వెరీ రూటెడ్ కనెక్షన్ టు మన తెలుగు ఆడియన్స్. కాబట్టి మేబీ సందీప్ రెడ్డి వంగ వుడ్ హ్యావ్ అండ్ మేబీ ఇఫ్ యు టేక్ ద టాప్ హీరోస్ ఇన్ బాలీవుడ్ తీసుకుంటే వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. సినిమాలో కూర్చున్నప్పుడు నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా. నాకు ఎందుకో ఐ మీన్ అక్కడ ఇది కాదు కదా షారుఖ్ ఖాన్. అసలు వాట్ వి ఎక్స్పెక్టెడ్, లైక్ షారుఖ్ ఖాన్ ఒక 3-4 years తర్వాత
వీఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ అనిపించినా కూడా నేను చూసినప్పుడు నాకు పఠాన్ అంత అనిపించలే. దేర్ వాజ్ లైక్ నో ఇమోషనల్ కనెక్ట్. నాకు అంతకన్నా ముందు తీసిన ఫ్లాప్ అయిన సినిమాలు ఫ్యాన్ ఇన్ ది జీరో చాలా బాగా ఇష్టం. యూనో షారుఖ్ ఖాన్ మోర్ వర్సటైల్ యాక్టింగ్ అండ్ స్టోరీ వైజ్ ఫ్యాన్ గానీ యూనో చాలా బాగుంటాయి ఆ సినిమాలు. బట్ హియర్ వాట్ దే ఆర్ జస్ట్ ఏబుల్, వాళ్ళకి ఏంటంటే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చి నేను 4 ఏళ్ల తర్వాత వస్తున్నాను, నేను ఇండియా మొత్తం ప్రమోట్ చేయాలని చెప్పి హైదరాబాద్ కి వచ్చి అంత పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవెన్ హీ నోస్ దట్ నార్త్ లోనే వాడికి వచ్చేస్తాయి, వాడు పెట్టాలనుకున్నవి పెట్టాడు. హీఈస్ ఏబుల్ టు గెట్ ఇట్ అండ్ ఇట్స్ ప్రూవెన్ యాక్చువల్లీ. ఇప్పుడు పఠాన్ నాకు పర్సనల్ నచ్చలేదు, నీకు ఓకే, నీకు చూసినప్పుడు నీకు గూస్ బంప్స్ వచ్చి యూ షుడ్ హావ్ లైక్డ్ ఇట్ టు ద బెస్ట్. ఆ సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం దే ఆర్ లైక్ మోర్ మార్కెట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ పట్టుకు చూసుకుంటే దే ఆర్ ఏబుల్ టు గెట్ వాట్ ఎవర్ అండ్ ఈవెన్ దే ఆర్ ఏబుల్ టు గెట్ మోర్. True. Yeah, but obviously, if you want to make something which entire India likes, they have to put that effort. ఇక్కడికి వచ్చి మన ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలి. రణబీర్ కపూర్ తప్ప నాకు ఎవరు అట్లాంటి కనెక్షన్ జనరేట్ చేసుకోవడానికి ఎఫర్ట్ పెట్టినట్టయితే అనిపించలేదు. బట్ కమింగ్ బ్యాక్, దిస్ ట్రెండ్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ప్రెటీ గుడ్ అన్నమాట. లైక్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ ఆడియన్స్ తోటి ఆ కనెక్షన్ క్రియేట్ చేయడం. ఫిలిం మేకర్స్ లైక్ రాజమౌళి అండ్ సుకుమార్ ఇప్పుడు అఫ్ కోర్స్ వెళ్తాడు పుష్ప 2కి. ఈస్ గోయింగ్ టు ప్రమోట్ లైక్ హెల్ అండ్ సందీప్ రెడ్డి వంగ ఈజ్ అఫ్ కోర్స్ దేర్. ఇప్పుడు యానిమల్ తీసాడు కాబట్టి నెక్స్ట్ దానికి కూడా విల్ బి ప్రమోటింగ్ ద హోల్ ఎంటైర్ బాలీవుడ్ యాజ్ వెల్. అండ్ నాగశ్విన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద వే ఫర్ గోయింగ్ ఫర్ ప్రాజెక్ట్ కే. Very nice. Yeah, bro. Before we conclude, let's talk about the future. What do you think how is the future going to look like? I really can't tell you that there won't be a person coming from Bollywood and what we are ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్ కంప్లీట్ గా ఒక సినిమా వచ్చి there might be other side of the coin as well. అక్కడ నుండే మనం తిరిగి బాహుబలితో వీఆర్ గోయింగ్ అనమాట. నౌ ఇట్ ఈస్ గోయింగ్. బాహుబలి ముందు కాక యాజ్ ఐ టోల్డ్ బాలీవుడ్ అంటే ఒక ఫ్యాసినేషన్, అదేంటో ఒక తెలియని ఫ్యాసినేషన్ అందరికి. అట్లీస్ట్ నా పర్సనల్ నా ఆనెస్ట్ ఒపీనియన్, బాలీవుడ్ అంటే అమ్మ బాలీవుడ్ రా, దే ఆర్ లైక్ సో వెస్టర్నైజ్డ్. ఆర్ వాళ్ళ మాట్లాడేది కానీ వాళ్ళు రైట్ ఫ్రమ్ దేర్ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి వాళ్ళ థాట్స్ పట్టుకు మనకేంటంటే అమ్మో వాళ్ళు ఏదో కొంచెం ఒక రకమైన మనకన్నా కొంచెం బాగానే అడ్వాన్స్డ్ అనే మెంటాలిటీతోనే ఉండేది. బట్ వాట్ బాహుబలి డిడ్ ఈస్ ఇట్ కంప్లీట్లీ డిస్మాంటిల్డ్ అనమాట. అలా ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ అండర్స్టాండింగ్ అండ్ హౌ యు ఆర్ బ్లెండింగ్ ఇట్ ఇన్ టు ద ఆడియన్సెస్ మైండ్. సో to be honest, I can say it can go anywhere, but I am really hoping that for another 15 to 20 years, I think it is mana Telugu industry, I think it is going to be number one. True bro, I agree with you. మనోళ్ళు చాలా కష్టపడి ఆ కోడ్ క్రాక్ చేసి అక్కడికి వెళ్ళి లైక్ దే ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ఇన్ లాస్ట్ 5-6 years. ఈ ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేసింది ఇట్ విల్ గో ఫర్ అనదర్ జనరేషన్, ఐ వుడ్ సే అట్లీస్ట్ నెక్స్ట్ 15-20 years ఫర్ షూర్. ఎందుకంటే రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ ముగ్గురు దర్ ఇన్ దర్ 40s. సో వాళ్ళు 60s వచ్చే వరకు తీస్తా ఉంటారు. సో దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఫిలిం మేకర్స్ గా చూసుకుంటే రాజమౌళి ఫస్ట్ తీసుకుంటే హీఈస్ గోయింగ్ ఆన్ విత్ డిఫరెంట్ జానరాస్. బాహుబలితో ఒక సోషియో ఫ్యాంటసీతో ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ అనేది కూడా ఒక ఇండియన్ సబ్జెక్ట్, ఒక అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీమ్. అఫ్ కోర్స్ దర్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్ అనేటప్పుడు హోల్ ఇండియా విల్ బి యునైటెడ్. వాళ్ళు ఉన్నది కూడా అవుట్స్కట్స్ ఆఫ్ ద ఢిల్లీ, మనకి సినిమాలో చూపించేది కూడా దట్ ఈస్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి హీఈస్ ఏబుల్ టు క్రాక్ డౌన్. ఆ తర్వాత లెట్స్ టేక్ నౌ ప్రాజెక్ట్ కే. నాగశ్విన్ అనే తీసుకునే సబ్జెక్ట్స్ కూడా హీస్ టేకింగ్ లైక్ ఒక సైన్స్ ఫిక్షన్ ని, ఒక సైన్స్ ని, మైథాలజీని ఎలా ఈ రెండు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇంట్రెస్ట్ ఉండే ఎలిమెంట్స్, నాట్ ఓన్లీ ఫర్ సౌత్. సైన్స్ అనేది అఫ్ కోర్స్ లైక్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు మన ఇండియాలో స్టార్ట్ అయిందే మేబీ ఓకే ఉన్నాయి, బట్ నౌ ప్రాజెక్ట్ కే ఈస్ గోయింగ్ టు బీ లైక్ ది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇండియాలో. గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి, విజువల్స్ ఎలా ఉంటాయి, అదంతా దట్ ఈస్ కంబైనింగ్ విత్ మైథాలజీ, అంటే మహాభారతం అంటున్నాడు. దట్ ఈస్ ఆల్సో బాలీవుడ్ కి కూడా నచ్చే టాపిక్స్ అవన్నీ అఫ్ కోర్స్ ఇండియా మొత్తానికి. అండ్ సుకుమార్ ఏంటంటే ఈస్ గోయింగ్ ఆన్ ఒక కమర్షియల్. మనం ఏదైతే అనుకున్నామో, మనం ఏదైతే మాట్లాడుకున్నామో, మన తెలుగు రానెస్ ని, మన హీరోయిజం ని బాలీవుడ్ వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు కాబట్టి సుకుమార్ ఉన్నాడు దానికి.
ఏది ఒక హీరోయిజం ని ఎలివేట్ చేయడానికి, ఒక ప్రాపర్ సినిమా, ఒక మాస్ ఆడియన్స్ ని పుల్ చేయడానికి. Nice. Cool, bro. I agree. Before we sign off, I want to do 3 special mentions. ఎస్. Who, according to you, is the OG filmmaker from South or Telugu who went to Bollywood and made this pan-India movies? వెదరినా వచ్చే ప్రతి పాడ్కాస్ట్ లో ఒకటే పేరు చెప్తే రామ్ గోపాల్ వర్మ. True. I think he's the true OG pan-India filmmaker. Yeah. And Because obviously ఇప్పుడు Maniratnam garu. ఎస్. And also people actually kind of forget, but మన రాఘవేంద్ర రావు గారు కూడా యాక్చువల్లీ హిందీలో చాలా సినిమాలు తీశారు, బ్లాక్ బస్టర్స్. మనకి పెద్దగా తెలియదు, మేబీ వీఆర్ ఆల్ వెరీ యంగ్ అప్పుడు. అండ్ అప్పటికి లైక్ ఇంత ఇన్స్టా అవన్నీ లేవు కాబట్టి పీపుల్ లైక్ కైండ్ ఆఫ్ ఇగ్నోర్డ్ ఆల్ దీస్ మూవీస్. కానీ హిందీలో Yeah. శ్రీదేవిని కూడా నెంబర్ 1 చేసింది ఆబ్వియస్లీ తన మూవీసే. సో వి షుడ్ Yeah. మెన్షన్ హిమ్. But it was a good convo, bro. I hope this trend continues in Hindi with all our directors making more and more and Yes. more good movies. And ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ టాలెంట్స్ కానీ వాళ్ళు కూడా ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళేసి మన స్టాంప్ ఇలా పెట్టాలి. అంటే వాట్ ఐ రియల్లీ లైక్ దిస్, వీఆర్ అంటే అందరూ ఒకే ఫార్ములా ఫాలో అవ్వట్లేదు బ్రో. యాజ్ ఐ టోల్డ్, నలుగురు 5గురు ఉన్నా 5గురు దే ఆర్ గోయింగ్ ఇన్ ఈచ్ అండ్ డిఫరెంట్ వేస్ విచ్ ఆర్ యూనివర్సల్లీ లైక్ ఇండియా మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా సరే మనం కూడా సౌత్ ని చెయ్యాలి అంటే వీళ్ళ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. Nice. Good convo, bro. We'll see. So we'll sign off for today. We'll come back with Yes. another interesting episode. And audience, please like, share and subscribe to our channel. And please stay tuned for upcoming episodes. Thank you all. Bye bye and have a great day.